హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేసిన మొదటి నోటిఫికేషన్ని చూద్దాము. అందులో మనకి ఫస్ట్ 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్. ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు. నవంబర్ 10న రాత పరీక్ష. అభ్యర్థులు ఎక్కువ ఉంటే 2-3 సెషన్లు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడి. వైద్య ఆరోగ్య శాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. అలాగే దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు అదే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 10 తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్టు CBT ఉంటుందని గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు. వయోపరిమితి 46 ఇయర్స్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువ ఉంటే రాత పరీక్షలు 2-3 సెషన్లలో నిర్వహిస్తారు. పరీక్ష పేపరు ఇంగ్లీష్లోనే ఉంటుందని తెలిపారు. అలాగే ఇందులో మొత్తంగా 1284 పోస్టులుండగా అందులో 1088 ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్య సంచాలకులు, DME విభాగంలో, మరో 183 తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో, అలాగే మరో 13 హైదరాబాద్ MNJ ఆసుపత్రుల్లో ఉన్నాయి. ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్య సంచాలకులు, DME వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పే స్కేల్ వచ్చేసి 32,810. అలాగే 32,810 నుండి 96,890 పే స్కేల్ సాలరీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ NMJ ఆసుపత్రిలో పోస్టులకు పే స్కేల్ వచ్చేసి 31,040 నుంచి 92,050 రూపాయలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకా మెయిన్గా ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే అన్ని పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 చోట్ల పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట ఈ 13 సెంటర్లలో ఎగ్జామ్కి సెంటర్లు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ పరీక్ష ఫీజు వచ్చేసి 500 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 200. నెక్స్ట్ మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారంట. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి విద్యా అర్హతలు. అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి ఉండాలి. ML వొకేషనల్ ఇంటర్మీడియట్లో ML వొకేషనల్ చేసి 1 ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారు అర్హులు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు DMLT, BSc ML, MSc MLT, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పాథాలజీ టెక్నీషియన్ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ BMLT, PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, PG డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, BSc మైక్రోబయాలజీ, MSc మైక్రోబయాలజీ. అలాగే MSc ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, MSc ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, MSc ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఇక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టుల నియామక ప్రక్రియ 100 పాయింట్ల ప్రతిపాదికగా భర్తీ చేస్తారంట. రాత పరీక్షకు 80 మార్కులు మిగిలిన వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు కానీ లేదంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. అందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం
6 మాసాలకు పైగా వైద్య సేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాలలో అయితే ప్రతి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం 6 నెలలు పనిచేస్తేనే వెయిటేజ్ మార్కులు వస్తాయి. నెక్స్ట్, నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వెయిటేజ్ కటాఫ్ తేదీగా నిర్ణయించడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధృవీకరణ పత్రాన్ని వారు విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రుల నుంచే తీసుకోవాలి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలనుకుంటే www.mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్లో చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, నిన్న బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేసిన మొదటి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.